సెలబ్రిటీలు డబ్బుల కోసం పాపులారిటీని అమ్మేస్తున్నారా అంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నటులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత మానసికంగా, ఆర్థికంగా నశిస్తోంది. అయినా కూడా కొంతమంది సినీ తారలు వాటిని ప్రచారం చేస్తుండటం బాధాకరమని ఛాంబర్ వాపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతిష్ఠ ప్రాణమని, అలాంటి పరిశ్రమ యువతను నాశనం చేసే యాప్లను తోడ్పాటు అందిస్తే అది ఖచ్చితంగా తప్పే కదా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేస్తున్న నటులపై చర్యలు తీసుకోవాలంటూ మా అసోసియేషన్ లేఖ రాసినట్లు వెల్లడించింది. సెలబ్రిటీస్ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ అధోగతికి తీసుకువెళ్లే మార్గాలుగా మారకూడదని తేల్చి చెప్పింది. ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పలువురు యూట్యూబర్స్, సినీ నటులపై కేసులు నమోదు కావడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా చేశారో కాదు, ఎందుకు చేశారో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సెలబ్రిటీలు డబ్బుల కోసం పాపులారిటీని అమ్మేస్తున్నారా అంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నటులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత మానసికంగా, ఆర్థికంగా నశిస్తోంది. అయినా కూడా కొంతమంది సినీ తారలు వాటిని ప్రచారం చేస్తుండటం బాధాకరమని ఛాంబర్ వాపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రతిష్ఠ ప్రాణమని, అలాంటి పరిశ్రమ యువతను నాశనం చేసే యాప్లను తోడ్పాటు అందిస్తే అది ఖచ్చితంగా తప్పే కదా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేస్తున్న నటులపై చర్యలు తీసుకోవాలంటూ మా అసోసియేషన్ లేఖ రాసినట్లు వెల్లడించింది. సెలబ్రిటీస్ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ అధోగతికి తీసుకువెళ్లే మార్గాలుగా మారకూడదని తేల్చి చెప్పింది. ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పలువురు యూట్యూబర్స్, సినీ నటులపై కేసులు నమోదు కావడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా చేశారో కాదు, ఎందుకు చేశారో అనేది పెద్ద ప్రశ్నగా మారింది.